తప్పకుండా భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తున్నా, హిందువుల తరఫున, నియోజకవర్గంలో హిందూ సోదరుల తరఫున చెప్తున్నా, ఆ విగ్రహాన్ని త్వరలోనే రాబోయే రోజుల్లో, ఈ రోజు అధికారం ఉండొచ్చు, ఏది ఉన్నా భారతీయ జనతా పార్టీ అనుకుంటే ఎప్పటికైనా కానీ ఆలస్యం అవుతుందేమో కానీ చేయడం పక్కా చేస్తున్న అధ్యక్ష. ఆ విషయం దేశ ప్రజలకు అందరికీ తెలుసు అధ్యక్ష. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తున్నా, ఖచ్చితంగా విగ్రహం అక్కడే పెడతాం అధ్యక్ష. అలాగే వైస్ చైర్మన్ గారు అడిగినట్లు 33 సెంట్ల స్థలం అధ్యక్ష, 33 సెంట్ల స్థలమే మాకు కబ్జాకి గురైంది. మా స్థలాన్ని మాకు చూపించి సర్వే చేయండి అని ఆర్టీ యాక్ట్ పెట్టాం అధ్యక్ష. దానికి కమిషనర్ గారు ఏమన్నారంటే, మీ 33 సెంట్లు మీ స్థలం ఉంది, మీకు చూపిస్తాము, ఆ స్థలంలో ఎటువంటి షాప్స్ కానీ కన్స్ట్రక్షన్ చేయమని ఆయన సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి మన కమిషనర్ గారు మీ ద్వారా త్వరగా తేల్చి, ఒకవేళ అది మున్సిపాలిటీ అయితే ఇప్పుడు ఎంగినూరులో అన్ని కుల మతాలు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి మన గుడికి స్థలం కాకుండా మున్సిపాలిటీ స్థలం అయితే మరి హిందువులకు, ముస్లిమ్స్లకు, క్రైస్తవులకు ముగ్గురికి ఆ స్థలాన్ని ఇవ్వవలసిందిగా నా వ్యక్తిగతంగా నేను తెలియజేస్తున్నాను. అడిగితే చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. బట్ కానీ సాధారణంగా మీరు ఈ కులంకుశంగా చర్చించుకుంటే సభ సజావుగా జరుగుతుంది. ఇక్కడ కోతులబావి ఏదైతే ఉందో, ఈ కోతులబావి పక్కన ఉన్నటువంటి స్ట్రీట్ సర్వే 25 ఏదైతే ఉందో, ఈ స్ట్రీట్ సర్వేలో యాక్చువల్గా 40 అడుగుల రోడ్డును 60 అడుగుల రోడ్డుగా మాస్టర్ ప్లాన్ రోడ్డుగా మార్చడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి 40 అడుగుల రోడ్డు ఇక్కడ మన స్థలం కనుక ఈ స్థలం 10 అడుగులు ఎనికి వెళితే అక్కడ ఉన్నటువంటి స్థలంలో ఏదైతే మార్కెట్కి వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, టెంపుల్కి వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇబ్బంది పడుకోకుండా ఉన్న ఉద్దేశంతో 10 అడుగులు ఎనికి వెళ్ళి అక్కడ పార్కింగ్ స్థలంలాగా ఏర్పాటు చేయాలనే సంకల్పంతో మనం ముందుకెళ్ళాం. ఆ ముందుకెళ్ళినప్పుడు అవి ఓపెన్ చేసినప్పుడు కంప్లీట్గా ఎవరైతే ఈ సంబంధించినటువంటి టెంపుల్ వాళ్ళు కావచ్చు, మీరు అదర్స్ కావచ్చు, ఏమైందంటే మొత్తం స్థలాన్ని మొత్తం కంచె వేసుకోవడం జరిగింది. ఈ కంచె వేసుకున్నప్పుడు నేను సీఎం గారి వీడియో కాన్ఫరెన్స్ ఉన్నాను. అప్పుడు మా టౌన్ ప్లానింగ్ సిబ్బందిని అందరినీ కూడా పంపించడం జరిగింది. టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై మాట్లాడిన లోపలే కంప్లీట్గా ఫెన్సింగ్ వేసుకున్నారు. అప్పుడు నేను చెప్పాను, ఏదైతే ఈ ఫెన్సింగ్ వేసుకున్నారో దయచేసి ఫెన్సింగ్ తీసేసేయండి, సర్వే చేసిన తర్వాత మీరు చూసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అది కూడా మీ అందరికీ చూపించడం జరుగుతుంది. ఈ సర్వే గురించి మాట్లాడడం కూడా జరిగింది. ఆ మాట్లాడడం జరిగేటప్పుడు ఏం జరిగింది, 1 వీక్ టైం ఇచ్చాము కదా అని చెప్పేసి 1 వీక్లో వాళ్ళందరికీ వాళ్ళే సర్వే చేసిన తర్వాత తీస్తామని చెప్తే 1 వీక్ కాకనే, అంటే ఆదివారం రాత్రి, అంటే సోమవారానికి 1 వీక్ అయిపోతుంది, సోమవారం మేము పర్సనల్గా వస్తామని చెప్తే ఆదివారమే ఆ సర్వే ఫెన్సింగ్తో పాటు విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే ఈ విగ్రహాలు అనేటువంటిది మున్సిపల్ స్థలంలో పెట్టడం తప్పు. ఆల్రెడీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, టెంపుల్లో స్వామి టెంపుల్ పెట్టుకుంటే వెరీ హ్యాపీ. బట్ కాకపోతే మళ్ళీ కూడా విగ్రహాలు బయట పెట్టడము, మేము చెప్పినటువంటి 1 వీక్ టైం కూడా తీసుకోకుండా రాత్రి పెట్టడం అనేటువంటిది తప్పు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి హిందూ మనోభావాలు ఎవరికైనా సరే, నేను కూడా మీ అందరికీ తెలుసో లేదో ఆంజనేయ స్వామి భక్తున్నే, అర్థమైంది. దయచేసి చెప్తున్నాను, ఎక్కడ కూడా మున్సిపల్ స్థలాలను ఆక్యుపై చేసుకోకుండా ఉన్నటువంటి సంకల్పంతో మేము ఎందుకు వెళ్ళాం తప్ప ఎవరిని కూడా మనోభావాలు దెబ్బతీయాలన్నటువంటి విషయాన్ని లేదని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఏదైనా ఉంటే గౌరవ సభ్యులు ఎవరైతే ఉన్నారో, గౌరవ సభ్యులు ఏదైతే శాసనం చేస్తారో ఆ శాసనాన్ని మేము చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే మీకు ఇక్కడ కౌన్సిల్ సభ్యులు ఎవరైతే ఉన్నారో కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆ కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ కార్యక్రమం తీసుకుని దీన్ని గవర్నమెంట్ ద్వారా పంపించి మనం ఆ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదే ఇంకోటి మీరు సర్వే చేయమని చెప్పి అడిగారు. ఆ సర్వేకి సంబంధించి కూడా మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి పెట్టారు. ఆ కలెక్టర్ గారు దాని మీద చొరవ తీసుకొని సర్వే ఎంతుందని చెప్తారు. ఆ విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. తర్వాత రెండవది, ఇక్కడ మీరు ఆర్టీఐ యాక్ట్ కింద మేము అడిగాము అని చెప్పి చెప్తున్నారు. దయచేసి సభ్యులందరూ గమనించాలి. ఇక్కడ మీరు అడిగిన దానికి మేము సమాధానం చెప్పాము తప్ప ఇక్కడ 32 సెంట్లు ఉన్నాయి లేదా 33 సెంట్లు ఉందని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో కమిషనర్ గారు చెప్పలేదు. మీకున్నటువంటి 33 సెంట్ల స్థలంలో అన్యాక్రాంత ఏమైనా కన్స్ట్రక్షన్ జరుగుతుందా అని అడిగారు. ఇక్కడ 33 సెంట్లలో కన్స్ట్రక్షన్ జరగలేదు అనేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పాము. అక్కడ 33 సెంట్లు ఉందా, 3 సెంట్లు ఉందా, 6 సెంట్లు ఉన్న విషయాన్ని మేము చెప్పలేదు. అది చెప్పాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్, సర్వే డిపార్ట్మెంట్ చెప్తారు. ఆ విషయాన్ని కూడా కౌన్సిల్ సభ్యులు గుర్తించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ.